హాయ్ హలో వెల్కమ్ టు గురు కుశల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. బెండకాయ అనేది చాలామందికి ఇష్టం ఉండదు, జిగురు జిగురుగా ఉంటుందని. కానీ ఈ విధంగా చేసినట్లయితే షూర్గా చెప్తున్నాను ఎవరైనా తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళు. మా ఆయనకి బెండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు ప్రతిసారి ఆయన కూడా తింటారు. ఇప్పుడు ఈ బెండకాయ మసాలా కర్రీ కోసమని ఫస్ట్ బెండకాయల్ని బాగా కడిగేసి ఆరబెట్టుకునేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బెండకాయలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి బెండకాయల్ని ఈ విధంగా తడి లేకుండా నీట్గా ఆరబెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలు వేయించేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఒక 5 మినిట్స్ జిగురు లేకుండా ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇలా బెండకాయలు వేయించుకుంటూ దానికి మసాలా రెడీ చేసుకుందామండి. దానికోసమని ఫస్ట్ కొద్దిగా టెంకాయ పప్పు, దాంతోపాటు నువ్వులు 1 స్పూన్ వేసుకొని ఫస్ట్ దీన్ని ఒక పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు, కొత్తిమీర, టమాటాలు మీడియం సైజు ఒక 3 తీసుకున్నాను. ఎర్రగడ్డలు వచ్చి 2. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్టు, అది కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మిరప్పొడి ఒక 2 స్పూన్స్, ధనియాల పొడి 1.5 స్పూను, పసుపు పొడి కొద్దిగా వేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈలోపు బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయినాయి. ఇప్పుడు బెండకాయలను తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. ఈ మసాలా అనేది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా వేయించుకున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుకుంటూ వేయించుకోవాలి. స్పైసెస్ అంతా కూడా ఇందులోనే వేసేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ ఈ విధంగా పైకి తేలుకుంది కదా. ఇప్పుడు మసాలా మొత్తం బాగా వేగిపోయినట్టు. వీటిని బాగా కలిపి పెట్టుకొని ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయలు మొత్తం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. తిక్కుగా కావాలనుకున్నప్పుడు వాటర్ కొద్దిగా వేసుకొని ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి బెండకాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టి ఉడికించుకున్నట్లయితే కరెక్ట్గా 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. చూడండి ఇప్పుడు బెండకాయ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ చేసుకోవాలి. ఈ బెండకాయ మసాలా కూర అన్నంలోకి కానీ, చపాతీలో, ఇడ్లీ, దోశ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.